శ్రీగురుభ్యో నమ. శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము, కొంతమందికి అమ్మవార్లు పూనకం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అవును కదా. ఈ పూనకం అనేటువంటి అంశము, ఈ దేవతలు నిజంగా శరీరంలోకి ప్రవేశిస్తారా? ఈ యొక్క మలినాంతఃకరణ చైతన్య స్వరూపం కలిగినటువంటి ఈ జీవుడిలోకి అనేక గుణాలు, అనేక పరమైనటువంటి ఉన్నప్పుడు అంత అది సాధ్యమా అనేటువంటిది సహజంగా అందరికీ సందేహం వస్తుంటుంది. కానీ దాని యొక్క పరమార్థం ఏందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏంటి? ఈ భూమి మీద పరమాత్మ శక్తిని కైవసం పరమాత్మను దగ్గర ఏదైతే పరమాత్మ శక్తిని సైతం కూడా కైవసం చేసుకొని వారి చేత వరం పొంది సకల భువన బ్రహ్మాండాలను మొత్తాన్ని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని పరిపాలన చేయాలనేటువంటి సదుద్దేశంతో కొన్ని రాక్షస గణానికి సంబంధించినటువంటి అసుర శక్తులు ఈ భూమి మీద అవతరించినది మనకందరికీ తెలిసిందే. అనేక యుగాల ముందు ప్రామాణిక ధర్మాలను అనుసరించి ఇప్పుడు ఆ యొక్క త్రిమూర్తులకు సైతం అలివిగానటువంటి ఆ దుష్టశక్తులైనటువంటి రాక్షసులను, అసురులను, బ్రహ్మరాక్షసులను సంహరించడానికి త్రిమూర్తులు ఈ యొక్క సృష్టి కారణ పరమాత్మ స్వరూపానికి అత్యంత శక్తి ప్రాధాన్యత కలిగినటువంటి అమ్మవార్ల యొక్క శక్తులు విశ్వకారణ, విశ్వపూరణ, విశ్వధారణమైనటువంటి విశ్వశక్తులు విశ్వకర్మ యొక్క ఆ యొక్క త్రినేత్రఖండ అగ్నిజ్వాలలో నుండి వెలువడినటువంటి ఆ శక్తి, ఆ యొక్క అమ్మవార్ల యొక్క శక్తి స్వరూపాలు ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అభిధాన పంచమహాశక్తులివి. ఈ అభిధాన పంచమహాశక్తులు అంతటా వ్యాపించి అన్ని చోట్ల ఉండటం, ఆ శక్తుల్ని వశపరుచుకొనే అన్నింటినీ వాళ్ళ స్వాధీనం చేసుకోవాలనేది రాక్షసుల యొక్క ఆ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క త్రిమూర్తులకు కూడా వల్లగానటువంటి వారితో సమానమైనటువంటి శక్తిని పొందినటువంటి రాక్షసులను సంహరించడానికి ఆ విశ్వశక్తిని ప్రార్థించంగా ఆ యొక్క విశ్వకర్మ యొక్క అనుగ్రహ ప్రభావం చేత ఆ అమ్మవార్ల యొక్క శక్తి మహోగ్ర శక్తిగా, అంటే పంచభూతాలు, ఆ 33 కోట్ల మంది దేవతలు, పంచభూతాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, సమస్త నక్షత్ర శక్తులను మొత్తం ఏకం చేసే ఆ పూనకం, అంటే పూనించటం, మొత్తం ఏకం చేయటం. పూనకం అంటే మొత్తం ఏకం అవ్వటం అని అర్థం. ఆ పూనక శక్తిని ఏకీకృతం చేసి అణుశక్తి కంటే 10 అభిధాన పంచమహాశక్తులతో సమానమైనటువంటి శక్తిని సంగ్రహించి అది అంతా కూడా మహోగ్రమైనటువంటి శక్తితోటి, అంటే అవతల ఏదైతే అసురుడు పొందినటువంటి శక్తిని మించినటువంటి ఏకం చేసినట్టు అనేక దేవతల యొక్క శక్తిని ఏకం చేసిన ఆ విశ్వకర్మ ప్రసాదించినటువంటి మహోగ్ర శక్తితో ఆ అమ్మవార్లు వారిని సంహరించడం జరిగింది. ఆ సంహరించినప్పుడు ఈ భూమి మీద రాక్షస గణాన్ని అంతం చేయగలిగేటువంటి శక్తి అన్నీ ఏకం చేసేటువంటి ఆ సమయమే ఆ నక్షత్రం కావచ్చు, ఆ లగ్నం కావచ్చు, ఆ దైవికమైనటువంటి మహోగ్ర శక్తి, పూనకమైనటువంటి శక్తి ఆ అవతరించేటువంటి సమయంలో ఆ పూనకం, ఆ యొక్క ఆ అమ్మవార్లకు ఆ పూనకం, ఆ పంచభూతాత్ మొత్తం ఆ విశ్వశక్తిని మొత్తం ఏకం చేసి ఒక చోటకి ప్రవేశింపజేసేటప్పుడు వాటిల్లో శబ్ద తరంగాలు కూడా ఏకమవుతాయి. ఈ శబ్ద తరంగాలు ఏకమయ్యే టైంలో అంటే ఆ సమయంలో శబ్ద తరంగాలు ఏకమవటం, అమ్మవార్లు అంతా ఒకే శక్తిగా మారటం, ఆ అమ్మవారి మహోగ్ర శక్తితోటి ఆ అసురుణ్ణి అంతం చేయటం, ఇదంతా ఒక నక్షత్రంగా, ఒక శక్తి ప్రాధాన్యతతోటి, ఒక నక్షత్రంలో, ఒక లగ్నంలో, ఒక తిథిలో ఏదో ఒకటి కాలచక్రంలో జరగాల్సిందే. ఆ కాలచక్రంలో ఏర్పడినటువంటి ఆ మహోగ్రమైనటువంటి శక్తి స్వభావము, గుణ సమ్మేళనము, అది జీవుల మీద ఉంటుంది. దేవతల మీద ఏదైతే ప్రభావం ఉన్నదో, దేవతలకు ఉన్నటువంటి గుణ సంపత్తి కూడా మానవులకి ఉండటం వలన ఆ శక్తి ప్రాధాన్యత, ఆ లగ్న ప్రాధాన్యత, ఆ యొక్క మహోగ్ర పరమైనటువంటిది కూడా అంతటా సంచరిస్తూ ఉంటుంది. భూమి మీద అంతటా సంచరిస్తూ ఉంటుంది. ఆ సంచరించేటువంటి సమయంలో ఈ శబ్ద తరంగాలకి ఈ సంచార శక్తి ఏకమవుతుంది. అంటే ఎట్లా సంచార శక్తి అంటే, ఉదాహరణకి ఇప్పుడు మన సోది చెప్పుకునేటువంటి వాళ్ళు ఇళ్ళ తిరుగుతా అంటుంటారు. అది సోది కాదు, సోహం. ఆ యొక్క సోహం అంటారు. ఏంటి అది? శబ్దం, టింగ్ 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 అనేటువంటి ఆ శబ్దము ఆయా పూర్వీకుల యొక్క, అంటే ఆ ఒక ప్రదేశంలోకి ప్రవేశించిన తర్వాత, ఒక ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పితృదేవతల యొక్క ఆత్మశక్తి ఆ ప్రదేశాన్ని, ఆ బిడ్డ మీద, ఆ వ్యక్తుల మీద
అది సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ శబ్ద తరంగం టింగ్ టింగ్ అనేటువంటిది ఆత్మశక్తిని తనలోకి ఆవాహన చేసి వాళ్ళ తల్లిదండ్రులనే మాట్లాడే విధంగా అది ప్రేరేపిస్తుంటుంది. అది ప్రత్యక్షంగా అందరూ అనుభవించిందే. అవును కదా. అది శబ్దం యొక్క ప్రాధాన్యత. మనం ఇంట్లో ఆగమార్థంతు దేవానాం గమనార్హంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. సహజంగా అన్ని చోట్ల టైం కాని టైంలో వేళ కాని వేళలో అంతటా రాక్షస గణాలు అనేటువంటి సంచరిస్తూనే ఉంటాయి. అవును కదా. ఆ సంచరించినటువంటి రాక్షస గణాలను ప్రాలదోలడానికి ఏంటి మనం ఉపయోగిస్తాం? గంటను వాయిస్తాం, గంటను మోగిస్తాం. ఆ శబ్ద తరంగాలకి రాక్షసులు వెళ్ళి దేవతలు వస్తారు. దేవతాహ్వాన లాంఛనం. అవును కదా. అట్లనే రుంజ, ఆ రుంజ మోగించినప్పుడు అట్లనే కళ్యాణ వాయిద్యాలు, అట్లనే దేవతల ఆహ్వానం. ఒక వివాహ సమయంలో ఆ యొక్క గట్టి మేళం వాయించండి అంటారు. గట్టి మేళం అంటే ఏంది? శబ్ద తరంగాలు మొత్తాన్ని ఏకం చేయటం. ఆ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒక లగ్నం నిర్ణయించుకుంటాం కదా. ఆ లగ్నానికి లగ్న దేవతలు భూమి మీద ఆవరించే సమయానికి వాటిని ఆహ్వానించడానికి ఈ యొక్క గట్టి మేళం అనేటువంటిది ఉపయోగిస్తాం. అప్పుడు ఆ లగ్న దేవతలు అక్కడికి ప్రవేశిస్తారు ఆ శబ్ద తరంగాలతోని. అట్లనే ఈ పూనకాన్ని రప్పించేటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆనాడు అమ్మవారి యొక్క మహోగ్ర శక్తితో ఏర్పడినటువంటి ఒక శబ్ద తరంగాలు ఈ యొక్క మామూలుగా ఈ తీన్మారని, తర్వాత ఈ తప్పెట్లని అంటుంటారు అన్నట్టు. తప్పెట్లు ఆ శబ్ద తరంగానికి ఆ యొక్క శక్తి ప్రాధాన్యతను ఏకం చేసేటువంటి విధానం ఉంటుంది. ఆ శబ్ద తరంగాన్ని ఏకం చేసేటువంటి ఆ ఉద్వేగం, ఆ శక్తి, ఆ శబ్ద తరంగాలు ఈ జీవుల్లో ఉన్నటువంటి శక్తిని నిద్రలేపుతాయి. మా ముద్దుల బాలకుమారుడైనటువంటి నాగరాజు ఆ అమ్మవారి యొక్క శక్తి తరంగం ఆనాడు ప్రకృతిలో నుండి ఏదైతే శక్తి వెలువడిందో, ఆ రాక్షసులను అంతం చేసేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి వెలువడిందో అంతటా వ్యాపించేటువంటి ఆ శక్తి ప్రాధాన్యత సంచరించేటప్పుడు ఆ పుట్టినటువంటి ఒకవేళ ఒక వ్యక్తికి లేదా ఒక స్త్రీమూర్తికి, ఒక పురుషుడికి అమ్మవారు కానీ అయ్యవార్లు కానీ ఆ వారు పుట్టినటువంటి నక్షత్రం యొక్క ఆ కలయికతో, ఈ తప్పెట్లు ఈ యొక్క శబ్ద తరంగాల కలయికతో, ఆ రాహుకేతువుల యొక్క కలయికతో, వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఉండేటువంటి 3 గుణాలను ఏకం చేసేటువంటి గణ సమ్మేళనంతో ఆ స్వామిన ఆ ప్రామాణికమైనటువంటి ధర్మాన్ని అనుష్ఠించి ఈ స్వామీభవించడం అనేటువంటి ఏకమయ్యి ఉద్వేగించి, ఆ ఉద్వేగంతో ఆ అనుభవానికి ఆ శక్తి అనేటువంటిది వచ్చి అమ్మవారి యొక్క శక్తి వాక్కు అనేటువంటిది శబ్దతరంగా మనం అది అనుభవపూర్వకంగా మనందరం కూడా చూసిందే, అది విన్నదే. కొంత చోట్ల ఇది యొక్క మనం ప్రత్యక్షంగా మనం చూడటం అనేటువంటిది జరుగుతుంది. కానీ దీంట్లో ఎట్టి అసత్యము లేదు. ఇవి అన్నీ ఏకమవ్వాలి. ఇవన్నీ ఏకమయ్యి ఆ శబ్దతరంగ ప్రభావం చేతనే ఈ యొక్క విశ్వకర్మ పరబ్రహ్మ ఓంకారం అనేటువంటి శబ్దంలో నుండి ఏదైతే ఆ ముఖభాగంలో ఓంకారాన్ని ప్రతిష్ఠించి, ఎవరినైనా మనం ముఖం చూసి మాట్లాడతాం, వాక్కును చూసి వాళ్ళ యొక్క గుణాన్ని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఈ యొక్క త్రిగుణాలను ఏకం చేసి, ప్రకృతి శక్తులను ఏకం చేసి, శబ్దతరంగాలను ఆ యొక్క స్త్రీమూర్తి ఆనాడు అమ్మవార్లు అవతరించి చాలించిన ఆ నక్షత్ర ప్రభావాలు, ఆ ఉత్సవమూర్తులు ఆ విగ్రహాల్లోకి నిక్షిప్తమై ఉండటం వలన ఏ ప్రతిష్ఠ చేసినా, ఏ విగ్రహం చేసినా విశ్వకర్మలు అయినటువంటి మా పూర్వీకులు నిర్ణయించినటువంటి అంశంకి కట్టుబడి అమ్మవార్లు కూడా ఆ విధమైనటువంటి వాక్కులు ఇవ్వటానికి ఆధారమై ఉన్నది. ఆ విధంగా అయి ఉన్నది కాబట్టి ఆ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి మహోగ్ర శక్తి అనేటువంటిది ఇక్కడ మస్తిష్కం మీద ఆవరించిద్ది. ఎక్కడ? మన మస్తిష్కం మీద ఆవరించిద్ది. ఆ మస్తిష్క అంటే బ్రహ్మరంధ్రం 10వ మనం పుట్టినప్పుడు మెత్తగా ఉండేటువంటి మస్తిష్క భాగాన్ని ఆవరిస్తుంది. ఇప్పుడు ఈ శరీరము ఎక్కడ నుండి ఒకవేళ మనం అబద్ధం చెప్పినా, మంచి చెప్పినా, చెడు చెప్పినా, వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, మలినాంతఃకరణమైన ఇక్కడ ఈ భాగం నుండి ఈ శరీరం మలినం అవుతుంది. ఇది శిరస్సు భాగం పీతాభా స్వత్యనూపమ తస్య శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అనే సూత్రాన్ని అనుష్ఠించి ఈ పూనటం అనేటువంటిది ఈ మస్తిష్క భాగాన్ని బ్రహ్మరంధ్రాన్ని ఆవరించుద్ది. ఇక్కడ ఈ భాగానికి మలినం అనేటువంటిది ఏమి ఉండదు. కాబట్టి ఈ శరీరాన్ని ఆజ్ఞాపించేటువంటిది విశ్వకారణమైనటువంటి సిద్ధాంతం అంతా ఇక్కడి నుంచి మస్తిష్కమైనటువంటి బ్రహ్మరంధ్రం నుండి మనకి 72,000 నాడులన్నీ ఇక్కడి నుంచి ప్రారంభం అవటం వలన అమ్మవారి శక్తి కూడా ఇక్కడి నుంచి ఆజ్ఞాపించుద్ది. గాన ఈ యొక్క శరీరంలో ఈ బుద్ధి బ్రహ్మ విరచితమై నాభిస్థానం, హృదయ భాగం, ఈ హృత్పీఠ కమలాంతర భాగ స్థితిగతులు, ఈ శరీరంలో ఏర్పడినటువంటి విధి విధానం అంతా కూడా ఆ క్షణంలో నిద్రావస్థలోకి వెళుతుంది. అమ్మవారి శక్తి ప్రవేశించే ముందు ఇది నిద్రావస్థలోకి వెళ్ళిపోయి అది ఉత్తేజితమయ్యి కమల సిద్ధాంతాన్ని
మనం ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉండేటువంటి సోహంలో సిద్ధాంతాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే పూర్తి మూలాంతర్యాన్ని ఎట్లా చెప్తాం? చెప్పం కదా! ఇంకా ఆంతర్యమైనటువంటి ఉంది కాబట్టి ఆ విధంగా అమ్మవార్ల యొక్క ప్రాధాన్యత అనేది 100కి 100 పాళ్ళు 100కి 200% సరి అయినటువంటి సిద్ధాంతం ఇప్పుడు నిజం అనేటువంటి అంశం మీద నేను మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా దైవికమైనటువంటి అంశాలు ఏవైనప్పటికీ ధర్మ సందేహాలు ఏమన్నా ఉంటే సంప్రదించవచ్చు. మమ్మల్ని నిస్సందేహంగా అడగవచ్చు. విశ్వకర్మ పరబ్రహ్మ పంచముఖములైనటువంటి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖముల నుండి ఉద్భవించి పంచముఖోత్పన్నమైనటువంటి సానగ పరబ్రహ్మర్షి, సనాతన పరబ్రహ్మర్షి, ఆబోన పరబ్రహ్మర్షి, ప్రత్న పరబ్రహ్మర్షి, సుపర్ణ పరబ్రహ్మర్షుల యొక్క వారి అంశాలతో మనుబ్రహ్మ, మయబ్రహ్మ, దుష్టబ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ పంచ బ్రహ్మలలో వంశమైనటువంటి విశ్వబ్రాహ్మణులు, దేవబ్రాహ్మణులన్న విశ్వబ్రాహ్మణులే, వేదబ్రాహ్మణులన్న విశ్వబ్రాహ్మణులే, అదేవిధంగా సనాతన వైదిక అనాదిగా ఉన్నటువంటి బ్రాహ్మణత్వ సిద్ధి మొత్తం కూడా విశ్వకర్మ వంశీయులచే నిర్ణయించబడి వారిచే ఈ యొక్క జీవుడి యొక్క నిర్మాణం అంటే తల్లి గర్భంలో నిన్ను ఎలా అయితే మేము చెక్కుతున్నామో అట్లనే విగ్రహాలను కూడా ఏర్పాటు చేశాము. నిన్ను ఎలా అయితే సంపూర్ణంగా నిన్ను ఏర్పాటు చేసి రూప యవ్వన గుణోపేతంగా ఏర్పాటు చేసిన అదేవిధంగా దేవాలయాన్ని దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్టుగా అక్కడున్న సిద్ధాంతాన్ని నీకు ఈ జీవుడికి పనిపాదనగా చేసి ఈ జీవుడిని తయారు చేసేటువంటి అంశము ఈ యొక్క విశ్వకర్మ వంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణులచే నిర్ణయించబడినటువంటి ఈ దేహము పూర్తిగా వారి యొక్క ఆలోచనలు బట్టే మలినం అవుతుంది తప్పితే స్వతహాగా ఈ జీవుడు పరమాత్మ స్వరూపుడు, విశ్వకర్మ పరబ్రహ్మ, విశ్వకర్మ పరమ ఈశ్వరుడు యొక్క అంశయే అని అర్థం చేసుకొని అందరూ భక్తి ప్రాధాన్యతతో తప్పనిసరిగా భగవంతుని మనసా వాచా కర్మణ భావనాపూరితంగా తెలుసుకొని జ్ఞాన సముద్భూతమై అందరూ కూడా పరిశ్రమించి ఈ యొక్క పరమ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని ప్రతి విషయంలో అర్థం, మహార్థం, నానార్థం, విపరీతార్థం, అపార్థం అనేటువంటి విధానం ఉంటుంది. మనం ఒక విషయాన్ని ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది నీ యొక్క లక్షణాన్ని బట్టి ఉంటుంది. నువ్వు తీసుకునేటువంటి ఆలోచన నీలో పరిశ్రమించి నీలో జ్ఞానం ఉందే నువ్వు ఖచ్చితంగా పరమార్థాన్ని తెలుసుకుంటావు. ఇక నీకు కర్మ అంటదు, పాపం అంటదు. నీలో పరిశ్రమ లేదా, నువ్వు దాని గురించి తెలుసుకోలేదా, అనవసరంగా ఒక విషయాన్ని అపార్థం చేసుకున్నావా, అది నీకు శాపంగా మారుతుంది అని దీన్ని తెలియజేస్తూ ఓం గోవిందమాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమః.